డీటెయిల్స్ చూస్తే డబుల్ డిజిట్ లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతుంది బీజేపీ. నడ్డా మోదీ పర్యటనల తర్వాత హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టారు. రాత్రి పాత బస్తీలో రోడ్ షో నిర్వహించిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు సాధించే దిశగా పార్టీ నేతలు ఏం చేయాలి, ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఇప్పటి వరకు ప్రచారంలో ఎదురైన లోతుపాట్లు, ఇబ్బందులపై చర్చించారు. ఈ ఉదయం కూడా మరోసారి పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయ్యే కీలక సూచనలు చేశారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇంకాస్త కష్టపడితే మరిన్ని సీట్లు వస్తాయని అమిత్ షా చెప్పినట్లుగా తెలుస్తుంది. డబుల్ డిజిట్ లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతుంది బీజేపీ. నడ్డా మోదీ పర్యటనల తర్వాత హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టారు. రాత్రి పాత బస్తీలో రోడ్ షో నిర్వహించిన తర్వాత పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే తెలంగాణలో డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు సాధించే దిశగా పార్టీ నేతలు ఏం చేయాలి, ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఇప్పటి వరకు ప్రచారంలో ఎదురైన లోటుపాట్లు, ఇబ్బందులపై చర్చించారు అమిత్ షా. ఈ ఉదయం కూడా మరోసారి పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అయి కీలక సూచనలు చేశారు. తెలంగాణలో బీజేపీ 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, ఇంకాస్త కష్టపడితే మరిన్ని సీట్లు వస్తాయని అమిత్ షా చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రాష్ట్ర నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక దిశానిర్దేశం చేశారు. రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. పాత బస్తీలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన కంచి నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెళ్లారు. కొంతమంది నేతలతో ఆయన ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, బీజేపీ విజయావకాశాలపై ఆరా తీశారు. నేతలు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆయన కొన్ని కీలక సూచనలు అయితే చేశారు. ఇంకా కొంత కష్టపడితే మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. క్షేత్రస్థాయికి వెళ్లి ఇంటింటికి తిరిగి కేంద్రం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని వివరించాలి. ప్రతి ఒక్క బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో నుండి ప్రచారం చేయాలి అని చెప్పేసి ఆయన కీలకంగా దిశానిర్దేశం చేశారు. ఈ ఉదయం కూడా ఆయన కొంతమంది నేతలతో మళ్ళీ మాట్లాడి ఇప్పటికే బీజేపీకి విజయావకాశాలుగా ఎక్కువగా ఉన్న స్థానాలపై ఆయన ఫోకస్ చేసి పలు అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క బూత్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళాలి, బీజేపీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి, ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉండి పని చేయాలి అనే అంశాలను ఆయన ప్రాథమికంగా నేతలకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీకి మంచి అవకాశాలున్నాయి. దాదాపు 10కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించే అవకాశం ఉంది. ఇంకా కష్టపడితే 12కి పైగా స్థానాలను సాధించవచ్చన్న విషయాన్ని అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఈ 10 రోజులు చాలా కీలకం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రచారంలో అంటే క్షేత్రస్థాయిలో ఉండి అన్ని అంశాలను ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ఆయన పార్టీ నేతలకు సూచనలు చేశారు. ఇక రాబోయే 2 రోజుల్లో ప్రధాని మోడీ పర్యటన కూడా ఉండబోతా ఉంది. ఆ పర్యటనకు సంబంధించి కూడా ఆయన పలు అంశాలను నేతల దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి తెలుస్తుంది. మొత్తం మీద అయితే అమిత్ షా మరోసారి కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా బీజేపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఆయన పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీ ఎక్కడైతే విజయావకాశాలు అక్కడ ఆయన ఆ పార్టీ శ్రేణులకు కూడా పలు కీలక అంశాలను వివరించారని చెప్పేసి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లో ఉండి పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి ఆయన పలు కీలక సూచనలు చేశారు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.